నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వేరే వేరే మతాలకు సంబంధించిన వారు వివాహం చేసుకుంటే ఆ వివాహాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేకపోతే ఆ వివాహం చెల్లుబాటు కాదా? మిత్రులారా, జే కుమారి వర్సెస్ స్టీఫెన్ అనే కేసులో మద్రాస్ హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. కేసు నెంబరు ఏఎస్ నెంబర్ 96/2016. క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి, హిందూ మతానికి సంబంధించిన భాగస్వామి ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత వారి వైవాహిక జీవితము కొంత డిస్టర్బెన్స్ కావడంతో అతను ఏం చేశాడు అని అంటే, ఫ్యామిలీ కోర్టులో మా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి రద్దుపరచండి అని చెప్పి ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేసుకున్నాడు. విచారణ జరిపినటువంటి ఫ్యామిలీ కోర్టు ఆ వివాహాన్ని రద్దుపరుస్తూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో భార్య ఏం చేసిందంటే మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. దీని మీద విచారణ జరిపినటువంటి మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది. వేరే వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు వివాహం చేసుకుంటే వారి మతాలకు అనుగుణంగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా వాళ్ళు విడాకులు పొందడానికి అవకాశం లేదు. వారు ఒక క్రిస్టియన్, ఒక హిందూ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 15 చాలా స్పష్టంగా చెప్తుంది, వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు వివాహం చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆ వివాహం అనేది చెల్లుబాటు కాదు, రద్దవుతుంది అని చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి న్యాయస్థానము మద్రాస్ హైకోర్టు విచారణ జరిపి ఆ వివాహాన్ని రద్దుపరచడం జరిగింది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.